శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఏదో ఒకటి కంటెంట్ దొరుకుతుంది. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మేనిఫెస్టేషన్ గురించి చెప్తాను. మేనిఫెస్టేషన్ అసలు ఫస్ట్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఇది నాకు ఇంగ్లీష్లో చెప్పాలో తెలుగులో చెప్పాలో తెలియదు. నేను ఎప్పుడు తెలుగే మాట్లాడతాను, తెలుగులోనే చెప్తాను. మనం ఒక కోరిక కోరుకున్నప్పుడు అది పూర్తిగా నెరవేరాలి అని మన మనసుకు అనుకున్నప్పుడు అది నెరవేరుతుందా లేదా మనకి 100 డౌట్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ నేను ఏమంటానంటే, మీరు నేను మనీ గురించి మాట్లాడతాను. మీకు సడన్గా ఒక 5 lakhs కావాలి. 5 lakhs కావాలని అనుకున్నప్పుడు అర్జెంట్ 5 lakhs అర్జెంట్ అంటే నాకైతే 1,00,00,000 కావాలి, మీకు ఎంత కావాలి, అర్జెంట్గా ఎంత కావాలి అనేది ఒకటి పెట్టుకోండి మేనిఫెస్టేషన్లో. లేదు లాంగ్ మేనిఫెస్టేషన్ పర్వాలేదు, ఫ్యూచర్ గురించి ఒక మేనిఫెస్టేషన్ ఉంటుంది, ప్రజెంట్ సిచ్యువేషన్కి ఒక మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మిమ్మల్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలనేది మీకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, ఒకటి ఉంది మీకు ఇప్పుడు అర్జెంటుగా 5 lakhs కావాలి. 5 lakhs కావాలని అన్నప్పుడు మీ దగ్గర లేదు, ఎలాగ సోర్స్ తెలీదు, అర్జెంట్ అంటే ఇప్పుడు 1, 2, 3 రోజుల్లో కాదు, ఒక 15-20 రోజుల్లో మీకు అవసరం ఉంది. దాన్ని మీరు ఎలాగా మేనిఫెస్టేషన్ చేయాలంటే, ఫస్ట్ కామ్గా కూర్చోండి. అసలు మీకు ఆ 5 lakhs దేనికోసం? ఎవరికైనా ఇవ్వాలా, లేదంటే ఏదైనా ఒక వస్తువు అర్జెంటుగా కొనాలా, లేదంటే హెల్త్ కోసం ఏమన్నా అవసరం ఉందా, లేకపోతే ఇంట్లో పరిస్థితులు కావాలా అనేది ఒకటి డిసైడ్ చేసుకోండి. ఓకే, నాకు ఇల్లు కోసం కావాలి, ఇల్లు కొనాలనుకుంటున్నాను కాబట్టి నాకు 5 lakhs కావాలి, ఎందుకంటే అవతల ఊరుకోవట్లేదు 5 lakhs ఇమ్మంటున్నాడు కాబట్టి ఓకే, అది డిసైడ్ అయిపోయారు. ఒకటి క్లారిటీగా ఉందంటే 5 lakhs కావాలి, పలానా పర్పస్ కోసం కావాలి అనేది ఒకటి క్లారిటీ వచ్చింది. రెండో విషయం, ఫస్ట్ది క్లారిటీ తెచ్చుకున్నారు కదా, దేనికోసం కావాలి, ఏ టైంలో కావాలి. సెకండ్ వన్ ఏంటంటే, ఈ 5 lakhs మీకు ఏ సోర్స్ నుంచి రావాలనుకుంటున్నారు? మీరు ఎవరి దగ్గరైనా తీసుకోవాలనుకుంటున్నారా? మీ దగ్గర ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఉందా? ఏ లోన్ ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఉందా? ఏదీ లేదు, మనకు అసలు ఏ సోర్సు లేదు, బట్ మనకి కావాలి క్లారిటీ. రెండోది కూడా క్లారిటీ వచ్చిందంటే, మనకి ఇన్కమ్ సోర్స్ లేదు బట్ మనకి కావాలి. మీకు ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. మీరు ఒక ట్రాఫిక్లో వెళ్తున్నారు కదా, ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మీరు మైండ్ ఇంటి దగ్గర ఏమైనా, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర ఏమైనా ఆలోచిస్తారు, బాబు ఈ రోజు లేట్ అయిపోయింది, ఆఫీస్కి మధ్యలో ట్రాఫిక్ ఉంటుందేమో, ట్రాఫిక్ ఉంటే ఇంకా లేట్ అయిపోద్దని ఆలోచించుకుంటూ వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ మీకు రెడ్ సిగ్నల్ పడుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు ఏం ఫోకస్ చేశారు, మీ మైండ్లో దేని మీద మీరు ఫోకస్ చేశారు? ఒక్కటే ఫోకస్ చేశారు, ఏంటంటే ట్రాఫిక్ పడుతుందేమో. దాన్ని మీరు ఫోకస్ చేశారు. ఎన్ని సెకండ్స్ ఫోకస్ చేశారు? మినిమం 10 to 15 minutes దాని మీద ఫోకస్ చేశారు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లో మైండ్ ఎలా పనిచేస్తుందంటే, ఏదైనా ఒక పని మీద 17 సెకండ్లు, సెకండ్సేనండి, ఏం కాదు, 15 seconds ఆర్ 64 seconds, 17 సెకండ్లు కానీ 64 సెకండ్లు కానీ మీరు ఒకే దాని మీద, అంటే 1 minute పూర్తిగా 1 minute దేని మీద అయితే ఫోకస్ చేస్తుందో మైండ్ అది పట్టుకుంటుంది. పట్టుకున్న మైండ్ ఏం చేద్దంటే మనకి అదే దారి చూపిస్తూ ఉంటుంది. మీరు చూడండి, సింపుల్గా ఒక ట్రాఫిక్ మీదే మీరు మైండ్ అప్లై చేసినప్పుడు, అక్కడ ట్రాఫిక్ పడినప్పుడు మీరు ఈ 5 lakhs మీద మీరు ఎందుకు అప్లై చేయలేకపోతున్నారు అంటే, మీకు 5 lakhs పెద్ద మనీ లాగా అనిపిస్తుంది, పెద్ద ఎఫర్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు యూనివర్స్ని అడుగుతారా, దేవుణ్ణి అడుగుతారా, ఎవరిని అడుగుతారా అనేది మీకు తెలీదు. నాకు 5 lakhs కావాలి, కావాల్సిన 5 lakhs నాకు ఏ సోర్స్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగా, ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఓన్లీ 5 lakhs కావాలి, 5 lakhs కావాలి, 5 lakhs కావాలి. దీని మీదే మీరు మినిమం 1 minute ఫోకస్ పెట్టండి. ఈ ఫోకస్ పెట్టినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇలాగ 5 seconds చేయాలి, 5 times చేయాలి, 5 times బ్రీత్ ఇన్ తీసుకోవాలి, బ్రీత్ అవుట్ చేయాలి. చేసి ఒక 5 minutes కుదురుగా కూర్చొని మీకు 5 lakhs కావాలి. ఆ 5 lakhs మీకు ఎవరు తెచ్చిచ్చారు? మీరు ఒక పర్సన్ అనుకుంటున్నారా, లేదంటే ఎలా వస్తుందో మీకు తెలియదు అనుకుంటున్నారు? ఓకే, మీకు ఎలా వస్తుందో మీకు తెలియదు. నిజంగా మీకు ఆ 5 lakhs చేతికి వచ్చేసాయి, కళ్ళు మూసుకోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి, మీ చేతికి వచ్చేసాయి 5 lakhs. చేతికి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎలా యూజ్ చేద్దామని అనుకుంటున్నారు, ఎలా యూజ్ చేయాలని మీరు అనుకుంటున్నారు, దేని పర్పస్ మీరు తీసుకున్నారు? కొంతమంది చూడండి, డబ్బులు రాగానే వేరే వేరే పర్పస్, అసలు వచ్చిన పర్పస్ ఒకటి, ఖర్చు పెట్టే పర్పస్ ఒకటి, అలా పెట్టుకోవద్దు. ఏ పర్పస్ కోసం మీకు అవసరం ఉందో ఆ పర్పస్కి మాత్రమే మీరు ఖర్చు పెట్టండి. ఇదివల్ల మీ 5 lakhs చేతిలో ఉన్నప్పుడు మీరు ఈ 5 lakhs దేని పర్పస్ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు, ఆ పర్పస్ మీరు సాల్వ్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు?
ఫీల్ అవడం అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా, అయ్యి బాబోయ్ తీర్చాలని ఫీల్ అవుతారా? ఫస్ట్ హ్యాపీనెస్ ఫీల్ చేసుకోండి. ఎప్పుడు కూడా మైండ్లో ఒక డౌట్ అనేది వద్దు. ఇప్పుడు డౌట్ పెట్టుకుంటే అదే డౌటే మనకి డ్రాబ్యాక్ అన్నమాట. ఎప్పుడు కూడా మీరు మైండ్లో డౌట్ పెట్టుకోండి. మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా ఒకటి, మనకి మనీ ఎంత కావాలి, ఎలా అడగాలి, ఎలా వస్తుంది, ఇవంతా మనకు అనవసరం. మీకు కావాలి అడిగారు అంటే ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఇందులో మూడే ఉంటాయండి. ఫస్ట్ అడగండి. ఎవరిని అడుగుతారు? మీరు లలితమ్మని అడుగుతారా, ఈశ్వరుని అడుగుతారా, విష్ణుమూర్తిని అడుగుతారా, గణపతిని అడుగుతారా, యూనివర్స్ని అడుగుతారా, మీ ఇష్టం. అడగండి అంతే. అడగడం వరకే మీ పని. అడిగారు. బిలీవ్, ఖచ్చితంగా మీకు వస్తుంది. మీకు వచ్చింది, వస్తుంది, ఏదో రకంగా మీకు వస్తుంది. మీరు అనుకున్న టైంలో మీకు ఖచ్చితంగా వస్తుందని బిలీవ్ చేయండి. నెక్స్ట్ రిసీవ్. బిలీవ్ చేసిన దాన్ని మీకు ఇంటికి వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగని బాబాయ్ బాబాయ్ అని టెన్షన్ పడద్దు. ఇదనమాట మేనిఫెస్టేషన్ అంటే. కరెక్ట్గా మీకు మేనిఫెస్టేషన్ ఏంటంటే ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఈ మూడే ఉంటాయండి. మీరు అడగండి, నమ్మండి, పొందండి. ఇదే మేనిఫెస్టేషన్. ఇంతకు మించి ఇందులో ఏముండదు. చాలా సింపుల్ టెక్నిక్. కానీ మీరు ఏదైనా ఒక పనిని మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు, ఒక విషయాన్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు 64 సెకండ్స్ అంటే 1 minute 4 seconds ఖచ్చితంగా మీరు మైండ్ అంతా దాని మీద అప్లై చేయాలి. వేరే ఆలోచన ఏమీ రావద్దు. ఒక 5 minutes కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి అందులో 1 minute ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ మీద మైండ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీకు అది జరుగుతుంది. దిస్ ఈజ్ మేనిఫెస్టేషన్ అండి. నెక్స్ట్ క్రియేషన్ ఎలా రాయాలనేది మనం చూద్దాం. దేని మీద మేనిఫెస్టేషన్ చేయాలి, గోల్డ్ అది ఎలా చేయాలనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.